వస్తున్నాయి అట అన్ని శుద్ధి చేస్తారట అవును శుద్ధి సరే శుద్ధి చేస్తావు చెయ్యి మరి దాన్ని ఎవరు వద్దాం వద్దంటలేము కదా పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయట మీ పిల్లలకు ఉద్యోగాలు ఓన్లీ నీకు ఏమంటున్నావు నీళ్ళని మురికి నీళ్ళని శుద్ధి చేస్తా అన్నావు ఆ శుద్ధి చెయ్యి అంతే మేము ఇలా ఉన్నలా గుడిసెలు వాయమై రేకులు ఇల్లు వాయి పెంకలు ఇల్లు వాయి ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాము నువ్వు బిల్డింగ్లు ఎవరి కోసం కడతావు అదేమ్మా ఆ పక్కన వీళ్ళు ఉంటారు కదా మీ పిల్లలు ఉంటారు కదా ఇక్కడ కంపెనీలు పడితే మీ పిల్లలకు జాబులు వస్తాయట నీవు కంపెనీలు వేసినా వేయకుండా టాలెంట్ ఉన్నాడేనా ఇంతకు ముందు ఉన్నాడు ఎవరు జాబులు తెచ్చుకోలేడా 2 ఏళ్ళ సార్ ఎన్ని జాబులు ఇచ్చినావు నువ్వు చదివి మా పిల్లలు నీలగిర్రాడు చదువుకున్నారు మా పిల్లలు కూడా బయట దేశాలలో జాబులు చేస్తున్నారు నువ్వు ఈడ వేసింటే వాళ్ళు మా వల్ల మేము లక్షలు ఖర్చు పెట్టి బయట దేశాలకు ఎందుకు పంపిస్తాం మరి ఒక్క జాబ్ వేయలేవు ఏం జాబులు ఇచ్చినావు 2 ఏళ్ళ సంది నీకు ఎంతసేపు వచ్చినాక ఎదుట పార్టీ వాళ్ళని తిట్టుడే సరిపోయి నీ జిందగీకి టీఆర్ఎస్ అట్లా సరే ఆయన చెప్తాడు మేము వింటాం న్యూస్ లా 3 ఎకరాలు ఇస్తాడు ఇయ్యలేడు 3 ఎకరాలు ఇస్తున్నారు ఇయ్యలేడు అని సార్ని అంటాడు ఆయన ఇయ్యలేడేమో నీలాకైతే గుంజుకోలేడు నువ్వు మా ఉన్న భూములు గుంజుకుంటున్నావు కదా మరి నీది కరెక్టా నీది కరెక్టా నువ్వు చేసే పని ఎదుటి మనిషిని చేతెత్తి చూపించేటప్పుడు నువ్వు కరెక్ట్ చేసే అవతలలో నన్ను వాళ్ళు అంతనన్నా చేసిండు ఆయన చెప్పిండు అప్పుడే బాపు చెప్పిండు మంచిగా ఏమని చెప్పిండు అరే పాలిచ్చే బారిని పెట్టి దున్నపోతు కాడిపోతున్నారు పోకుండా అంటారు మాకు బుద్ధి లేకపోయినాం ఎందుకు పోయినాము నాకు నా అత్తకు 4000 ఇస్తాడు నాకు 2000 ఇస్తాడు నా సంసారం మంచిగా ఆయన జరుగుతుంది తులం బంగారం అన్ని ఆయన మాటలకు మోసపోయినాం కానీ ఆయన బిజినెస్ చేసి బోకర్ దందలు చేసి ఆయన మాటలు ఇట్లా బోకర్ ఉంటాయని మాకు తెలుసు రియల్ ఎస్టేట్ బోకర్లు ఉంటారు కదా సార్ ఆయన ఆడికే అనుకున్నాం మేము ఆయన రాజకీయం వచ్చి కూడా అదే బోకర్ మాటలు చెప్పిండు అవి మేము మోసపోయినాం ఎవరైనా అన్నలే ఇప్పటిదాకా ఏ నాయకుడు అని అన్న కేసీఆర్ సార్ అన్నాడు అన్నయ్య చేసి చెప్పను కూడా ఎన్నో చేసిండు ఆయన నువ్వు ఆయన గంట చేసిండు కదా ఈయన చెప్తున్నాడు కదా ఇంకెంత మంచిగా చేస్తాడు అని అంతే కదా సార్ మరి ఇప్పుడు మళ్ళీ ఏమంటుండే తెలుసా మీరు అందరూ ఓట్లేస్తేనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది నేను మీరు అందరూ మెప్పించే డబ్బులు ఇస్తా మళ్ళీ నెక్స్ట్ సార్ కూడా నేనే గెలుస్తా అంటాడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ ఆయనకు ఆయన పెండ్లము కూలీలు చేసి సంపాదించిందా ఆయన చెమటపడి తీసుకొచ్చి దాని డబ్బులు ఎక్కడ వచ్చినాయి మాకియనికి ఏడికెళ్ళి తెచ్చావు నీ డబ్బులు నీ జాగిలకి వెళ్ళిస్తావా ఎడికెళ్ళిస్తావు డబ్బులు నువ్వు ఇచ్చుడేందుకు మా ఇంట్లో కూలగొట్టుడేందుకు అసలు నేను సీఎం చేసిందే తప్పు నాయన 2 ఏళ్ళ లోపుకే పట్టు ఇక 2 ఏళ్ల తర్వాత మాకు నువ్వు ఇస్తావో నీకు మేము ఇస్తాము 2 ఏళ్ళు లాగా చాలా రోజులు ఏం లేదు ఇప్పుడు ఇది వేసుకున్నందుకు తప్పదు కదా మార్పు మా ఇంట్లో కాడికి వచ్చింది సార్ ఇల్లు కూలగొట్టే కాడికి వచ్చింది మమ్మల్ని రోడ్డు మీద మేము హౌస్ వైఫ్ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాం ఆ మహానుభావుని పుణ్యాన రోడ్ల మీద కూర్చున్నాం ఇప్పుడు ఇంకా మమ్మల్ని ఏమేం